జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జోలికి వెళ్లకుండా ఉంటే 30 సంవత్సరాలు ఆయనే సీఎం. కానీ ఆయన జోలికి వెళ్ళడం, అలాగే చిన్న చిన్న వాళ్ళందరినీ రకరకాల ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళని కొంచెం ఇబ్బందులకు గురి చేయడం వల్ల వాళ్ళ పార్టీ కొంచెం మైనస్లో పడింది. అంత మాత్రం చేత అతను చాలా తెలివితేటలుగా వాలంటీర్ వ్యవస్థ సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాకు ఎదురు లేదు అన్న స్థాయికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన సందర్భంలో మిగిలిన ఎన్జిఓస్ని కానీ, ఉపాధ్యాయులు అనగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ ఎవరు అవసరం లేకుండా నాకు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కానీ నా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నాకు ఉన్నాయి అన్న ధీమాతో మళ్ళీ 2024 తన సంక్షేమ పథకాలే తనను రక్షిస్తాయన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పోటీలో ఉన్నారు. కానీ ప్రజలు ఆయన అనుకున్నట్టుగా ఆ యొక్క నవరత్నాలకి లోబిపడితే మళ్ళీ ఆయనే సీఎం అవుతాడు. కానీ ఈవేళ కొంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, మనం బాగుంటున్నాం, మన పిల్లలు నాశనం అయిపోతున్నారు. నేను ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, నీ వరకు నీ లైఫ్ వరకు బాగానే ఉంటుంది ఆయన ఇచ్చిన నవరత్నాల వల్ల, కానీ నీ పిల్లలు చచ్చిపోతారు రేపు. దానికి మీకు ఇష్టమైతే ఆయనకి వేసుకోండి, ఆయన వచ్చినా ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. కానీ నెక్స్ట్ జనరేషన్ పాడైపోద్ది. ఇప్పటికే 3 వంతులు నాశనం అయిపోయింది. కానీ ఆయన అందరికంటే రాష్ట్రంలో తెలివైన వాళ్ళు ఎవరంటే నేను మాత్రం జగన్ అనే చెప్తాను. ఎందుకని సార్? అంటే మెంటాలిటీని బట్టి ఇప్పుడు ఇంతమంది ఏకమై కూడా అతన్ని ఇచ్చేస్తున్నారంటే అతను పెట్టిన నవరత్నాల పథకాలే కదా మెయిన్. కానీ ఆయన చేసిన తప్పిదం వల్ల ఈయన జోలికి పద్దాక రోజు రామనామం జపం ఎలా చేస్తాం అలాగా ఆయన అయితే, ఆయన అనుచరులు అయితే ఈయన జపం చేస్తాం ఆయనకి మైనస్. అంతేనంటారు కదండి. నాకున్న పరిజ్ఞానం మరి ఇందులో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. అది అంటే మీరు గమనించింది అయితే చంద్రబాబు నాయుడు గారికి రావడం వల్ల, ఆయన జోలికి రావడం వల్ల మైనస్ అంటారు పూర్తిగా. లేకపోతే అతని తెలివితేటలో అతని వాలంటీర్ వ్యవస్థ ఇవాళ కూడా అతన్ని వాలంటీర్ వ్యవస్థ అనరు. నేనైతే మన ప్రభుత్వానికి ఎలా అయితే మావోయిస్టులు మాకు న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది అన్న వ్యవస్థ ఎలా అయితే ఉందో, ఇతను ఏర్పరచుకున్న ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళతో సమానం. వాళ్ళ ప్రయాణం ఇవ్వడానికైనా ఇష్టపడతారు. ఇంకొక చాలా ముఖ్యమైన తేడా ఏంటంటే, తెలుగుదేశంలో ప్రయాణాలు ఇచ్చే కార్యకర్తలు లేరండి. అది మైనస్ అంటారా? మైనస్. యూత్ లేదు. వాళ్ళ ఆస్తులను వాళ్ళని కాపాడుకోవటం కోసమే తెలుగుదేశంలో ఎక్కువ కార్యకర్తలు, లీడర్లు అంతే. జగన్ గారికి అలా కాదు, మా ఓడు కావాలి, నాది ఎకరం పోయినా పర్లేదు అన్న వాళ్ళే జగన్ దాంట్లో ఉన్నారు. అంటే నాశనం అయిపోయినా పర్లేదు, వాడు నాశనం అయిపోయినా పర్లేదు, ఆడికి జగనే కావాలి. నేను ఈ మధ్యన ఇక్కడ పొలంలో కొంచెం వెనకబడిన తరగతులు పని చేసుకునే వాళ్ళ దగ్గర ఎన్న మాటలు నా అంతటా నా మాటలు కూడా కాదు. అది నా పరిజ్ఞాన మార్కు నేను తెలుసుకున్నది. అదే అంటే మీ అంచనా ప్రకారం ఈసారి ఎవరు రావచ్చు అంటారు? ఈసారి నేను చెప్పాను కదండి ఇందాక, ఈ నవరత్నాల మీదే బేస్ అయ్యి ఉంటే ప్రతి చోట కూడా బొటాబొటీ మెజారిటీతో జగన్ వచ్చినా ఆశ్చర్యపడక కాదు. అతను ఇచ్చిన మనకి నవరత్నాలు వద్దు, మనకి రేపు రాష్ట్రం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనుకుని తిరగబడితే మాత్రం అనూహ్యమైన మెజారిటీలతోటి కూటమి వస్తుంది.